హలో అండి, లవర్స్ ట్వెల్వ్ ఛానల్. ఇక్కడ చూడండి, చికెన్ స్పెషల్ అండి మా ఇంట్లో. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అంటే ఆయిల్ ఫ్రై కాదు, జస్ట్ అట్లా చిన్న కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసేసి అది మగ్గనిచ్చి పచ్చివాసన పోయే వరకు చేసేసి అది మిక్సీ పట్టేసింది. ఇక్కడ కనపడుతుంది కటోరలో గసాలు కొబ్బరి పేస్ట్. ఇంకా ఆయిల్ వేసేసింది కుక్కర్లో. టైం అవుతుందని అందులోనే మసాలా దినుసులు వేసింది, చిన్నగా అల్లం పేస్ట్ వేసేసింది. అల్లం పచ్చి వాసన పోతేనే టేస్టీ ఉంటుంది కదండి, అందుకు బాగా కలబెడుతుందన్నమాట. అయితే పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి ఈ పట్టినటువంటి టమాటా పేస్ట్, ఆనియన్ ఇదంతా పేస్ట్ చేసి, మా పిల్లలు తినరని చెప్పి ఈ పేస్టులన్నీ పట్టడం నీట్గా తింటారు, ఇంకా ఇవన్నీ లేకపోతే అనేసి ఇంకా అదంతా అది కొంచెం ఆయిల్ తేలి మగ్గుతుంది అనే మూమెంట్లో కలిపేస్తూ కరివేపాకు వేసేస్తుంది. ఆ లోపు అక్కడ ఆయిల్ తేలుతుంది. మీరు చూడండి సైడ్ నుంచి ఆయిల్ అంతా తేలుతుంది. చాలా తక్కువ లిమిటెడ్ ఆయిల్ ఇది. వేసేసి ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంటుంది, మనం ఎక్కువ తీసుకోలేము. కొబ్బరి గసాల్లో కూడా ఆయిల్ ఉంటుంది, ఆల్రెడీ ఆయిలీ అవుతుంది కర్రీ. ఇంకా ఇందులో పసుపు కొంచెం సరిపడ్డ ఉప్పు, సరిపడ్డ కారము. చూడండి, పసుపు వేసింది, ఉప్పు వేస్తుంది సరిపడ్డంత. దాంట్లో ఇక్కడ చూడండి కడిగి పెట్టినటువంటి చికెన్ వేసేస్తుంది. అది కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత దాంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసేస్తుంది. కారం వేసేసి కలపెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా టేస్టీగా అయ్యేటువంటి చికెన్ టేస్టీ చూస్తుంది. ఉప్పు కారం సరిపోయాయి అని చెప్పి సూపర్ ఎమ్మీగా ఉంది అని చెప్పేసి తానే అంటుంది. స్మెల్ కూడా అసలు భలే వస్తుందండి. ఇలా ట్రై చేయండి. చికెన్ విజిల్ 1-2 విజిల్స్ పెట్టేసింది.